పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు డిసెంబరు 14వ తారీఖు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 2వ వచనము నుండి 11వ వచనం వరకు. చెరసాలలోనున్న యోహాను క్రీస్తు కార్యకలాపములను గూర్చి విని శిష్యులను ఇద్దరిని ఆయన వద్దకు పంపెను. రాబోవు వాడవు నీవా, లేక మేము మరి ఒకని కొరకు ఎదురు చూడవలెనా అని యోహాను ఆజ్ఞ ప్రకారము వారు ప్రశ్నించిరి. వారితో యేసు, పోయి మీరు వినుచున్న దానిని చూచుచున్న దానిని యోహానుకు తెలుపుడు. గ్రుడ్డివారు దృష్టిని పొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, మృతులు పునరుత్థానులగుచున్నారు, పేదలకు సువార్త ప్రకటింపబడుచున్నది. నన్ను ఆటంకముగా భావింపనివాడు ధన్యుడు అని ప్రత్యుత్తరమిచ్చెను. ఆ శిష్యులు తిరిగిపోయిన పిదప యేసు యోహానును గూర్చి జనసమూహముతో, మీరు ఏమి చూడవలెనని ఎడారికి పోయితిరి? గాలికి కదలాడు రెల్లున మరేమి చూడబోయితిరి? మృదు వస్త్రములు ధరించిన మనుష్యుడనా? మృదు వస్త్రములను ధరించువారు రాజభవనములలో ఉందురు కదా. మరి ఎందుకు వెళ్ళితిరి? ప్రవక్తను చూచుటక? అవును, ప్రవక్త కంటే గొప్పవాడిని అని నేను మీతో చెప్పుచున్నాను. ఇతనిని గురించి, ఇదిగో నీకు ముందుగా నా దూతను పంపుచున్నాను, అతడు నీ మార్గమును సిద్ధపరచును అని వ్రాయబడినది. మానవులందరిలో స్నాపకుడగు యోహాను కంటే అధికుడగువాడు ఎవ్వడనూ పుట్టలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అయినను పరలోక రాజ్యమున మిక్కిలి తక్కువ అయినవాడు అతని కంటే గొప్పవాడు. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.